ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ఉండడంతో హస్తం నేతలు దీనిపై చర్చించనున్నారు. అటు ప్రభుత్వం తరపున మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ఉండడంతో హస్తం నేతలు దీనిపై చర్చించనున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, కొద్దిసేపటి క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి బీసీ మంత్రులంతా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రేపు సుప్రీంకోర్టులో కేసు బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక జీవో ఇచ్చారో ఆ జీవోని సవాల్ చేస్తూ నిన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కి సంబంధించి రేపు విచారణకు వస్తుంది కాబట్టి దీనిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. బీసీ మంత్రులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు కూడా రేపు ఢిల్లీకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది కాబట్టి కేసు విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు రాత్రి గానీ రేపు ఉదయం గానీ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఈ ముగ్గురు కూడా ఢిల్లీకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం తరపున ఏం వాదించాలి అనే దానికి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వ పెద్దలు చూస్తున్నటువంటి నేపథ్యంలో బీసీలకు 42% ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాము అనేటువంటి అంశాలన్నింటినీ కూడా విచారణ సందర్భంగా చెప్పాలనుకుంటుంది. అయితే 8వ తేదీన ఇటు హైకోర్టులో కూడా కేసు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు రెండు కోర్టులలో బీసీలకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్, బీసీ రిజర్వేషన్ ఎలా ఇవ్వగలిగాము, ఎందుకు కోరుతున్నాము అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా బలంగా వాదన వినిపించాలనేటువంటి ఆలోచనతో ఉంది. హైకోర్టులో జరిగేటువంటి విచారణలో కూడా కొంతమంది ఇంప్లీడ్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు ప్రభుత్వంలో బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్సీలు కూడా ఇంప్లీడ్ అవ్వాలనుకుంటున్నారు. కాబట్టి టోటల్ గా జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్ అన్నింటినీ కూడా పార్టీ చాలా క్షుణ్ణంగా పరిశీలించాలనుకుంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్ అంటే ఎవరి వాటా ఎంతో వారికి అంత రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనకి కట్టుబడి ఉందామని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని చాలా సీరియస్ గానే తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ కు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల మీద ప్రస్తుతం ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో ఈ మంత్రులు అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ కొనసాగుతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద